అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి గీతాలకు కార్యక్రమానికి స్వాగతం. ఈ భక్తి గీతాలు అనగానే ఒక పౌరాణిక సినిమాలో ఒక భక్తి పారవశ్యంతో నిండినటువంటి ఒక మంచి సినిమా ఇది. అలాగే అందులో ఒక మంచి పాట గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఈ కాన్సెప్ట్ ఏమిటంటే, మనం ఈ పాటకు రాగం ఏమిటి, ఏమిటి రాగం, ముందు సినిమా చెప్తున్నాం. ఇందులో ఈ సినిమా పేరు ఏమిటంటే, నిజంగా ఈ సినిమా విషయం గురించి చాలా చెప్పాలి. అయితే మన సినిమా గురించి చెప్పేది కాదు కాబట్టి మన కాన్సెప్టు నేను 2 మాటలు చెప్తాను. దానవీర శూరకర్ణ. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్వయంగా దర్శకత్వం వహించి స్క్రిప్ట్ కూడా ఆయనే రాసుకుని అద్భుతంగా తీసినటువంటి సినిమా ఇది, దానవీర శూరకర్ణ ఆయనది. అయితే ఇది అంటే దర్శకుడు కూడా ఆయనే, అంచేత దర్శకుడి పేరు విడిగా చెప్పలేదు. అయితే రామకృష్ణ సినీ స్టూడియోస్ తరఫున ఈ చిత్రం తీశారు. ఇందులో పాట ఇది భలే విచిత్రమైన పాట. ఇది అసలు ఇంతవరకు కూడా విలన్కి ఎక్కడ పాటలు ఎవరు పెట్టలేదు పౌరాణికాల్లో. ఇక్కడ విలనే కదా, దుర్యోధనుడు ఈయన, ఈ క్యారెక్టర్ ఈ పాటలో ఆయన. ఆ దుర్యోధనుడికి పాట పెట్టారు. ఏం పాట పెట్టారు, అది చాలా తమాషాగా ఉంటుంది ఆ పాట కూడాను. చిత్రం బళ్ళారే విచిత్రం అనే పాట తర్వాత వినిపిస్తాను అనే పాట ఆ సినిమాలోది. అయితే దీని రచయిత ఎవరు అనుకుంటున్నారా? ఇలాంటి పాటలకి అసలు ఆయన మస్తిష్కంలోంచి ఎలా మరి వచ్చిందో ఈ పదాలు మనకు తెలియవు. కానీ నిజంగా విశ్వంబర కావ్య సృష్టికర్త అయినటువంటి ఆ మహానుభావుడైన ఆయనకు ఒక నమస్కారం పెట్టవచ్చు. అంత అద్భుతమైనటువంటి గీత రచయిత సి నారాయణ రెడ్డి గారు రాశారు ఈ పాటని. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లో నిజంగా ఈ ఏంటి దుర్యోధనుడికి పాట ఏమిటి, దుర్యోధనుడు ఏమిటి, పాట పాడడం ఏంటి అనేది ఒక పెద్ద సంచలనంగా మారిందనమాట ఆ రోజుల్లో. అయితే దీనికి సంగీతం ఎవరు అనుకుంటున్నారు? ఆయన పెద్ద పితామహుడు సంగీతం, పెండియాల నాగేశ్వరరావు గారని. 60వ దశకం నుంచి ఆయన పాట లేని సినిమా లేదు. పెండియాల నాగేశ్వరరావు గారు అంటే చాలా గొప్ప మహామేధావి అనమాట. ఆయన వాడలేని ఇన్స్ట్రుమెంట్ లేదు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఆయన. పెండియాల నాగేశ్వరరావు గారు మరి ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ ఆయన సృష్టించారు. ఆయన ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అన్ని సినిమాల్లో కూడా. అయితే ఈ పాట దీనికి నిర్మాత దర్శకుడు నందమూరి తారక రామారావు గారిని చెప్పుకున్నాం కదా. ఇక ఒక పాట గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాట గురించి 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈ పాట అనేది జానపదాల నుంచి పుట్టింది, జనపదంలోంచి పుట్టింది. జానపదులు పాడుకునే పాటల్లో ఆనాడు అంటే పూర్వం అంటే మరీ పూర్వం కాదు, 70-80 సంవత్సరాల 70-80 సంవత్సరాల క్రితం పనుల్లోకి వెళ్ళేవారు అందరూ కూడా. అప్పుడు దాదాపు ఎక్కడైనా సరే వ్యవసాయ వృత్తే జీవనాధారం. చక్కగా పనుల్లోకి వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకుంటూ పాటలు పాడుకునేవారు. అంటే ఆ శ్రమ మర్చిపోవడానికనమాట. ఆ చెమటతోటి ఆ యొక్క స్వేదం ఒంటి నిండా పట్టినా సరే మర్చిపోయి ఆ శ్రమను మర్చిపోవడానికి ఆ పాటలు పాడుకునేవారు. చక్కటి పాటలు వాళ్ళైనా లయబద్ధంగా పాడుకునేవారు. ఏదో పిచ్చి పాటల కింద పాడేవారు కాదు. అందరూ కూడా మంచి పాటలు పాడేవారు. అన్ని రకాల వృత్తుల వాళ్ళు కూడా ఈ పాటల్లో నుంచే పుట్టింది ఇది. ఇక పాట గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ పాటలు ఒక రకంగా మనం జానపదుల నుంచి పుట్టింది. కానీ మరొక కోణంలో చూస్తే పార్వతీ పరమేశ్వరులు అక్కడ అంటే వారు నాట్యం చేసేటప్పుడు శబ్దాల్లోంచి పాట పుట్టిందనేది ఒక
ఆధారం ఒకటి ఉంది. అలాగా ఈ పాట గురించి అంత విశ్లేషణ ఉంది. పాట విశ్లేషణ చెప్పాలంటే మనకి సమయం సరిపోదు కాబట్టి 2 మాటలు చెప్పేసి ఆగాను. అయితే ఈ పాట ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఎలా ఇచ్చారు? మీకు పెండియాల్ గారి ట్యూన్స్ అన్నీ అలాగే ఉంటాయి. చక్కటి మెలోడీ. చిత్రం బళారే విచిత్రం. నన్నం 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 కూడా కాదు, ఆయన ఆయన ట్యూన్లోంచే కష్టం అది. ఆయన ట్యూన్ కూడా అలా ఇచ్చారనమాట. చిత్రం అంటే మనం ఏం చెప్తాం? నన్నం అని చెప్పాలి. నన్నం నన్నానే నన్నం నానం అలా వస్తుంది అనమాట. అంటే చిత్రం ఆ పాట వచ్చింది. దానికి చాలా అద్భుతమైనటువంటి పదాలు నారాయణ రెడ్డి గారు రాశారు. ఆయన రాసినటువంటి పదాలు ఇంకా ఆయన గురించి చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసున్నది. అది మీకు వినిపిస్తాను. నేను సాధారణంగా రచయితనే కానీ ఏదో కొద్దిగా రచయితనే కానీ నేను సంగీత దర్శకుని కాదు. అలాగే మీకు ఏ తప్పులు పొరపాట్లు అవి ఉంటే కొంచెం ఇంకొక రకంగా మీరు అనుకోవద్దు. అవి చూసి నన్ను మరో రకంగా అనుకోవద్దు. నేను ముందే చెప్తున్నాను, సంగీత దర్శకుని కాదు, గాయకుని కాదు. పాటని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అందులో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. ఆ పాట చూద్దాం. ఏం పాట అది? చిత్రం భళారే విచిత్రం, చిత్రం భళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం అని పాడితే అప్పుడు సుశీల గారు కూడా ఉన్నారు ఇందులో. ఘంటసాల గారు, సుశీల గారు. ఆవిడ ఏం పాడుతుందంటే అంటే చిత్రం బళారే విచిత్రం. ఆమె ఏం పాడింది? అయ్యారే విచిత్రం ఉంది. చిత్రం బళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం అని పాడిన తర్వాత ఆయన రాచనగరుకు రారాజును రప్పించుటే చిత్రం, రాచనగరుకు రారాజును రప్పించుటే చిత్రం, చిత్రం బళారే విచిత్రం, చిత్రం బళారే విచిత్రం. పిలువకనే ప్రియ అంటే ఆమె పాడుతుంది, మళ్ళీ ఆమె పాడుతుంది అనమాట. పిలువకనే ప్రియ విభుడే అంటే ఆమె దగ్గరికి వస్తాడు, ఆయన దగ్గరికి వస్తాడు అనమాట. పిలువకనే పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, విచిత్రం చిత్రం అంటే చిత్రం 4 సార్లు అన్న తర్వాత అయ్యారే విచిత్రం అనేది వాళ్ళు పాడుతుంటారనమాట. మళ్ళీ ఆయన ఏం పాడతాడంటే రాచరికపు జిత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతమౌ నామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం, సతమతమౌ నామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం, చిత్రం భళారే విచిత్రం, అయ్యారే విచిత్రం. ఆ రకంగా ఆ పాట ఉంటుంది. ఇందులో హెచ్చుతగ్గులు అవి ఏమైనా ఉంటే మీరు అన్యదా భావించవద్దు. పాట వినిపించే ప్రయత్నం చేస్తున్నానని ముందే చెప్పాను. సరే, ఇక మరి పాట అన్నీ చెప్పాం కదా. పాటకి రాగం ఉంటుంది, ఏదో ఒక రాగం ఎంచుకుంటారు ఆ పాటకి. ఈ పాటకు అద్భుతమైన 4-5 రాగాలు ఇచ్చారట కీరవాణి గారు. 4-5 రాగాలు ఇచ్చారు దీనికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఎన్ని ఇచ్చినా సరే ఎన్టీ రామారావు గారికి నచ్చలేదు. అంటే ఆయన పర్సనాలిటీకి అలా ఆయన చెప్పి చిత్రం బళారే విచిత్రం అంటానికి అతనికి సరిపోలేదు, ఆయన ట్యూన్ సరిపోలేదు. చాలా ట్యూన్స్ చూశారట. చూసిన తర్వాత ఇది ఓకే చేశారనమాట. ఇది చాలా బాగుందన్నారు. నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది. ఈ పాట నిజంగా ఈ పాట వస్తే నిజంగా జనం అని విచిత్రం, జనానికే విచిత్రం అయిపోయింది ఈ పాట. బళారే విచిత్రం. అదేమిటది, విలన్కి పాట రాయడం ఏంటి అని. ఈ విధంగా ఈ పాట ఒక చక్కటి ఆనాటి మరపురాని ఒక
తీపి గుర్తిది. ఇప్పుడు ఈ దానవీర శూరకర్ణ అనేటటువంటి సినిమా గురించి ఒక 2 మాటలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఎంత కష్టతరమైనటువంటి సినిమా. ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ శ్రమకు ఎంత కష్టపడ్డాడు ఆయన. ఒక పక్క ఆర్టిస్ట్గా చేయాలి. దానవీర శూరకర్ణ 3 పాత్రలు కూడా ఒక పాత్ర ఎవరికైనా ఇవ్వాలని వాళ్ళు అంటే డిస్కషన్లో అనుకున్నారట. 3 మీరు చేస్తే కష్టం, మళ్ళీ డైరెక్షన్ చూసుకోవాలి, సాంగ్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి మీరు అంటే అన్నిట్లో కూడా ప్రవేశం ఉంది రామారావు గారికి. 24 క్రాఫ్ట్స్లో అన్ని విభాగాలను కూడా ఎడిటింగ్ కానీ, దర్శకత్వం కానీ, లేకపోతే కెమెరా కానీ అన్నిటిలో కూడా ఆయనకి అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవడం కష్టం. ఏదో 2 పాత్రలు చేయమని అంటే వారికి దగ్గర అంటే బహుశా త్రివిక్రమ గారు వాళ్ళ తమ్ముడు గారు కానీ, లేకపోతే ఇక్కడ మరి ఈ డైరెక్టర్ గారు కానీ, లేకపోతే కేర్వాన్ గారు అందరూ చెప్పారట 2 పాత్రలు చేయండి, ఒక పాత్ర ఎవరికైనా ఇవ్వండి అన్నట్టుగా అని తెలిసింది. అది రూఢిగా మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆ రోజుల్లో అలాగా అనుకున్నారనమాట ఫిల్మ్ నగర్లో. అయితే ఆయన ఒప్పుకోలేదు. 3 నేనే చేస్తానన్నారట. 3 చేస్తానన్నది త్రిమూర్తులు అవతారాల్లాగా ఈ 3 క్యారెక్టర్లు కూడా ఆయన చేయడం అంటే దానవీర శూరకర్ణ అంటే 3 పాత్రల్లో అంటే ఏంటి దానవీర శూరకర్ణలోనే 3 పాత్రల కింద ఆయన ఎంచుకున్నాడు. దానం ఇచ్చే కర్ణుడు, సూర్యుడు కర్ణుడు 2, దానవీర శూర కర్ణుడు ఈ 3 ఆయన ఎంచుకుని దానం చేసే కర్ణుడు, అలాగే వీరుడు 2 దానవీర శూరకర్ణ ఈ 3 పాటలు అంటే ఈ 3 కూడా ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత భిన్నత్వం ఉన్నదో ఈ పాటలు ఈ సినిమాలో ఆయన ఎంత కష్టపడి ఉంటారు. స్క్రిప్టు ఆయనే, దర్శకత్వం ఆయనే, 3 పాత్రలు చేసింది ఆయనే. అందరు ఆర్టిస్టులని చూసుకోవాలి, ఎవరెవరు ఏ రకంగా డైలాగ్ చెప్తున్నారు, మాడ్యులేషన్ ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ టైమింగ్కి సరిగ్గా ఇచ్చినటువంటి ఫ్రేమ్లో ఉన్నారా లేదా అన్నీ చూసుకుని ఆయన మహానుభావుడు. నిజంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అంటే ఆయనకి ఇంకా అంతకంటే పెద్ద బిరుదు లేదేమో అని మనం అనుకోవచ్చు. అంత మంచిగా ఆయన ఈ సినిమాని ఒక పల్లకి ఎక్కించారనమాట సినిమాని.